హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హకీరెడ్డి వ్లాగ్స్. కలర్ఫుల్గా ఉండే బీట్రూట్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా ట్రై చేశాను. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నాను. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా వేయించుకున్నాను. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత బీట్రూట్ వేసాను. బీట్రూట్ మన ఇష్టం అండి. నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. మెత్తగా కాకుండా కొంచెం కచ్చపిచ్చ లాగా ఉండేలాగా మిక్సీ పట్టుకున్నాను. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సాల్ట్, పసుపు పొడి వేసుకొని కారపొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. గ్రీన్ చిల్లీ కొంచెం కారంగా ఉంది అందుకనేసి వేయట్లేదు. కొంచెం ఎక్కువ కారం తినే పిల్లలకైతే వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలుపుకొని ఆయిల్ అయితే సపరేట్ అయ్యింది. ముందుగానే వేడన్నం తీసి ప్లేట్లో పెట్టుకున్నాను చల్లగా అవుతుందని. అన్నం వేసి బీట్రూట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. 2 minutes కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా బీట్రూట్ రైస్ ఇలా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.